హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో అగ్ని పరీక్ష ఓటింగ్ అయితే బాగానే జరుగుతుంది. మరి ఈ జరిగిన ఓటింగ్‌లో ఎవరికెంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందనే గురించి మనం పర్టిక్యులర్‌గా మాట్లాడుకోలేం. కాకపోతే ఏందంటే ఆడియన్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి? మరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని కామనర్స్ అయినటువంటి 50 మెంబర్స్ అందుకోగలుగుతున్నారా? సో ఒకవేళ అందుకుంటే ఎవరికి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో దీని తర్వాతకేందంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్, అలానే వచ్చే అవకాశం ఉన్న లిస్ట్, సేమ్ టైము ఏవి షూటు ఇవి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ 7థ్ నుంచి మనకు ఈ సినిమా స్టార్ట్ అయిపోద్ది. 'బిగ్ బాస్' సీజన్ 9 సినిమా స్టార్ట్ అయిపోద్ది కాబట్టి 3 మంత్స్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ ఏబీ షూట్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారనమాట. సో ఈరోజు ఒక పర్సన్‌ది ఏబీ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మరి ఆ పర్సన్ ఎవరు మాట్లాడుకుందాం. అలానే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ గురించి, కొంచెం ఛాన్సెస్ ఉన్న కంటెస్టెంట్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో వీడియో చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో ఫస్ట్ మనము ఈ ఓటింగ్ రిజల్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్‌గా ఒకటే ఒక పాయింట్ చెప్తున్నాను నేను. కామనర్స్‌కెళ్ళిన 15 మెంబర్స్‌కి స్టార్టింగ్‌లో ఉన్నంత ఒపీనియను ఇప్పుడు చేంజ్ అయిపోయింది. అంటే 50 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాతకి మెగా ఆడిషన్స్ అని చెప్పేసి 45 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ జరిగిందేంటిది? వాళ్ళ క్యారెక్టర్ ఏంది? అసలు వాళ్ళకు స్ట్రెంత్ ఏంది? వీక్‌నెస్ ఏందని చెప్పేసి వాటి గురించి డిస్కస్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. ఆ టైంలో ప్రతి ఒక్క పర్సన్ మీద ఎవరైతే 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసిల్లో వీళ్ళ మీద చిన్నపాటి ఓకే. ఈ పర్సన్ ఈ విధంగా ఉంటాడు. మేబీ ఈ పర్సన్‌కి అవకాశం ఉండొచ్చు. లేకుంటే ఈ పర్సన్ ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్‌కి ఇంకో అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకునే ఎక్స్‌పెక్టేషన్ పెంచుకున్నారు. బట్ ఒక్కసారి టాస్క్ అంటే ఇవ్వడం జరిగిందో, ఎప్పుడైతే రియల్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన తర్వాతకి వీళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఇంకా బయటపడడం స్టార్ట్ అయిపోయిందనమాట. కొందరు అక్కడ డైరెక్ట్ చెప్పకపోవచ్చు. కొందరు ఇక్కడ చూపియొచ్చు. ఇది మెయిన్ తేడా అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఉన్న ఒపీనియన్ ప్రతి ఒక్క కామనర్ పైన ఇప్పుడు మారిపోయింది. దాని ఎఫెక్టే ఇక్కడ ఓటింగ్ అనేది కూడా జరుగుతుందనమాట. మనం ఎవరైతే 50 మెంబర్స్‌లో పలానా పర్సన్‌కి ఓటింగ్ బాగా జరుగుద్ది అని అనుకుంటామో ప్రెజెంట్ ఆ పర్సన్‌కయితే లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. అట్లా చాలా మందికనమాట. ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరి మీద ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళు ఓటింగ్‌లో లేరు. ఎందుకంటే వాళ్ళు ఆడే ఆటలో వాళ్ళ పర్ఫెక్ట్ అనేది అంటే కరెక్ట్‌గా చూపించట్లేదు. వాళ్ళ ఆట అంతా ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు స్ట్రాటజికల్‌గా మనం మాట్లాడుకుంటే అలాంటి పర్సన్స్ కూడా ఎక్కడ కూడా ప్లే చేయట్లేరు అంత స్ట్రాటజీస్. దాని ఎఫెక్ట్ ఏందంటే ఓటింగ్‌లో వాళ్ళకి లీస్ట్ ఓటింగ్ జరగడం స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ ఇప్పుడు ఎవరికి పడతలేదని చెప్పడం కన్నా, ఓటింగ్ ఎవరికి బాగా జరుగుతుందనేది మనం మాట్లాడుకుంటే, మెజారిటీ ఓటింగ్ అనేది టాప్ 5లో మనం మాట్లాడుకుంటే, షకీబ్‌కైతే దేంట్లో చూసినా కూడా షకీబ్‌కైతే ఓటింగ్ బాగా జరుగుతుంది. షకీబ్‌కి ఓటింగ్ బాగుంది. ఎందుకంటే, తను సంథింగ్ ఏదో నేను చేయాలని ఆలోచన. ఇంకోటేందంటే, ఈరోజు టాస్క్‌లో కూడా చూడండి, తనకు గ్రూప్ ముగ్గురైనా కూడా, ఆ ముగ్గురిలో కూడా తనకున్న అవకాశాన్ని యాస్ ఎ టీమ్ లీడర్‌గా సేమ్ టైమ్ అదే అవకాశాన్ని మిగతా ఇద్దరు మెంబర్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో చాలా కూల్‌గా ఉన్నాడనమాట. అలాంటి పర్సన్‌కి డెఫినెట్‌గా ఓటింగ్ జరుగుతది. అలానే మనకు అంతకు ముందు నుంచి కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా కొంచెం తనకు సింపతి మెయిన్‌గా అయితే వర్కౌట్ అయిపోయి ఉండే. కొన్ని కొన్ని టాస్క్‌లలో తన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాకపోయినా కానీ మరీ అంత వరస్ట్ అయితే ఎక్కడ అనిపించుకోవట్లేడు. ఉన్నంతలో ఆడుతుండు కాబట్టి తనకు సేమ్ టైమ్ ఈ సింపతి అనేది వర్కౌట్ అయిపోయింది. ఆ మొబైల్ మొబైల్ బ్రేక్ చేసినప్పటి నుంచి కూడా మనోడి మీద సింపతి అయితే చాలా ఉండే. సేమ్ టైమ్ పర్సన్ కూడా కొంచెం ఫన్నీగా ఉంటుండు. టాస్క్‌లు ఇస్తే మేబీ ప్రూవ్ చేసుకుంటాడో తర్వాతకి కానీ సంథింగ్ ఏదో ఒకటైతే తన దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉందనే ఆలోచన అయితే చాలా మందికుండే. దాని ఎఫెక్టే ఇప్పుడు ఓటింగ్ అయితే షకీబ్‌కైతే ఓటింగ్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్‌కి అలానే డీమాన్ పవన్‌కి. వీళ్ళిద్దరికీ కొన్ని దాంట్లో సెకండ్ ప్లేస్, ఇంకో దాంట్లో ఫస్ట్ ప్లేస్, అంటే తర్వాత థర్డ్ ప్లేస్. వీళ్ళు ముగ్గురు మెయిన్‌గా ఇద్దరు కాదు. ఈ ముగ్గురికి ఇది షఫుల్ అయిపోతుందన్నమాట. కొన్నిట్ల మెజారిటీ ఓటింగ్ అయితే షకీబ్‌కి ఉన్నప్పటికి కూడా కొన్నిట్లో ఇక్కడ పవన్‌కి, నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి, అంటే డీమాన్ పవన్‌కును ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి అట్లా మారుతుండే వీళ్ళ ఓటింగ్. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్‌కొచ్చేసరికి ప్రియా. లేడీస్ నుంచి ఎక్కువ ఓటింగ్ జరిగేది ప్రియా ఒక్కదానికే అన్నమాట. మిగతా లీస్ట్ అందరూ కూడా చాలా లీస్ట్‌లో ఉండే ఓటింగ్‌లో. ఇక్కడ కల్కి అయితేనేమి, లేకుంటే శ్రేయ అయితేనేమి, ఇక్కడ అనూష అయితేనేమి, ఎవరి గురించి మనం మాట్లాడుకున్న థాలియా అయితేనేమి, ఇట్లా ఎవరి గురించి మాట్లాడుకున్నా కూడా ఓటింగ్‌లో చాలా లీస్ట్ ఓటింగ్‌లో ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మేబీ వాళ్ళు ఆడే అవకాశం వచ్చినప్పుడు కూడా మేబీ వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని కనిపించట్లేదు కావచ్చు అని నేనైతే అనుకుంటున్నా. అందుకనే ఓటింగ్ కూడా వాళ్ళకంత పెద్దగా అయితే జరగట్లేదు. మెయిన్‌గా ప్రియా అయితే ప్రతిసారి కూడా ఎంతో అంత హైలైట్ అయిపోతుంది. కంపేర్ చేస్తే లేడీస్‌లో తనకైతే ఓటింగ్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు టాప్ 5లో తనకు కూడా ఓటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రసన్న. ప్రసన్న గురించి ఈవెన్ ప్రతి కామనర్‌గా ఉన్నటువంటి 15 మెంబర్స్‌లో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో కూడా మనోడు మాట్లాడే విధానము, మర్యాద మనిషి పైన కూడా క్వెషన్ చేసిన రైజ్ చేసిన ప్రయత్నము ప్రతిది కూడా వర్కౌట్ అవుతుందన్నమాట. మేబీ తనకు కూడా అవకాశం వస్తుంటే ఇంకా బాగుండే. బట్
ఉన్నంతలో తనకైతే ఓటింగ్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్. ఇంకా అలానే మెంటల్లీ ఎందుకంటే తనకు జరిగిన ఆ ఇన్సిడెంట్ నుంచి మనోడు మళ్ళీ కోలుకొని, మళ్ళీ ఇప్పుడు నా సాధారణమైన జీవితాన్ని గడపడమే పెద్ద మ్యాటర్. సో, అలాంటి వాడిని మనము మెంటల్‌గా స్ట్రాంగ్ అనకపోతే తప్పయిపోద్ది. ఖచ్చితంగా మెంటల్‌గా చాలా స్ట్రాంగ్, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఆల్రెడీ ప్రూవ్డ్. కాబట్టి ఇలాంటి పర్సన్‌కి అలానే స్ట్రాటజికల్‌గా అంటారా? సో, మేబీ మనం చూడాలి. కాకపోతే ఆడిన దాంట్లో పర్ఫెక్ట్‌గా ఆడుతుండు. సో, మొన్న ఒక టాస్క్‌లో కూడా స్టార్టింగ్ టాస్క్‌లో కూడా రోప్‌ని గుంజాలి సర్కిల్‌లో ఉన్నప్పుడు కూడా యాక్చువల్‌గా సర్కిల్ దాటేదట్లే. బట్ ఇక్కడ చేసినటువంటి హోస్ట్‌గా అక్కడ చేసినగా ఉంటది కదా! సో, సంచాలకులు చేసినటువంటి దాయాం చేసిన మిస్టేక్ వల్ల ఆ సర్కిల్‌ని దాటిందని చెప్పేసి మనోడిని ఔట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి పంపించుండే. బట్ తను ఉంటే ఇంకా బాగుండే అవకాశము. సో, ఇదైతే ప్రెజెంట్ ఓటింగ్ గురించి. సో, నెక్స్ట్ ఆల్మోస్ట్ కాదు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరెవరని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో, స్టార్టింగ్‌లో మనం ఒక వీడియో చేసినాం దీనిపైన 'జబర్దస్త్ ఇమాన్యుయల్.' సో, తనకైతే కన్ఫర్మ్ అయిపోయిండు. ఏబీ షూట్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇమాన్యుయల్‌ది. సో, 'జబర్దస్త్' నుంచి తననమాట. సో, అలానే ఇంకోటి చెప్పాలంటే ఈసారి 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ వాళ్ళు కూడా ఎట్లున్నారంటే మాక్సిమం కాంట్రోవర్సీ రిలేటెడ్ పర్సన్స్‌ని ఈసారి హౌస్‌లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక అవకాశము సాఫ్ట్ కార్నర్ ఉండే విధంగా 5 మెంబర్స్‌ని హౌస్‌లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇక్కడ ఇటువైపు సింపతి గెయిన్ చేసుకోవాలి. సేమ్ టైమ్ మనకు షోకి హైప్ రావాలంటే ఇలాంటి పర్సన్స్ కూడా మనకుండాలి అన్నట్టు వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. సో, దానికి ప్రతిఫలమే ప్రెజెంట్ వీళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసిల్లో సో, ఆ కంటెస్టెంట్స్‌ని చూస్తే మీరు ఖచ్చితంగా డెఫినిట్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9 ఈసారి కంపేర్ విత్ 8 సీజన్ అనేది ఈసారి కొంచెం హైప్ వస్తుంది. సేమ్ టైమ్ మేబీ హైలైట్ అయ్యే అవకాశం కూడా ఉందనే అవకాశము ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూసినాక నాకైతే అనిపిస్తుందనమాట. మరి మీరేమనుకుంటుందో నేను చెప్పిన తర్వాతకి కిందైతే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా! 'జబర్దస్త్ ఇమాన్యుయల్.' సో, తనైతే సెలెక్ట్ అయిపోయిండు. ఆల్రెడీ ఏవీ షూట్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ చూసుకుంటే 'శాస్త్రి వర్మ.' సో, తన గురించి చాలా మందికి పేరు చెప్తే గుర్తుండకపోవచ్చు. మేబీ పాసిబిలిటీ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన తన ఫోటో పెడతా. సో, చూసిన తర్వాతకి మీకు ఐడియా రావచ్చు. ఎందుకంటే మ్యాటర్ ఏందంటే 'జానీ మాస్టర్' విషయంలో తను విక్టిమ్ కాబట్టి, సో, తను బాధితురాలు కాబట్టి, సో, మేబీ ఫోటో పెట్టకపోవచ్చు. బట్ 'షష్టి వర్మ' అయితే సో, ఈమె గూడా ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంటే. సో, నెక్స్ట్ 'దివ్యల మాధురి.' సో, ఏపీ ఎలక్షన్స్‌లలో గూడా ఎలక్షన్స్ ముందైతేనేమి మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు గూడా ఈ పేరు చాలా హైలైట్ అయిపోయి ఉండే. ఏపీలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి. అది కూడా పొలిటికల్ సర్కిల్‌లో చాలా ఫేమస్ అయిపోయింది. ట్రోలర్స్‌కి చాలా మంచి మెటీరియల్ లెక్క ఈమె అయిపోయిందనమాట. సో, 'దివ్యల మాధురి.' సో, ఈమె కూడా ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ కూడా కాదు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ 'దివ్యల మాధురి.' సో, దీని తర్వాతకి 'ఆశా షైని.' సో, చాలా మందికి పాత సినిమా చూస్తుంటే ఈమె గుర్తుండొచ్చు. సో, తను ఓల్డ్ యాక్ట్రెస్ అనమాట. సో, 'నరసింహనాయుడు' అలాంటి సినిమాలలో తను నటించుండే. సో, తను కూడా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ 'తనుజ పుట్టస్వామి.' సో, 'తనుజ పుట్టస్వామి' అంటే చాలా మందికి అరె! ఎవరా అనుకోవచ్చు. బట్ మాక్సిమం అంటే ఫోటో పెట్టడానికి ట్రై చేస్తా. లేకపోతే ఆమె ఎవరో చెప్తా నేను. సో, 'తనూజ' ఎవరంటే 'ముద్దమందారం' అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చేది స్టార్ మాలో. సో, అందులో మెయిన్ ఫీమేల్ లీడ్ అనమాట ఈమె. నెక్స్ట్ 'భరణి శంకర్.' సో, 'భరణి శంకర్' అంటే 'మహాలక్ష్మి' అని చెప్పేసి ఇంకో సీరియల్ ఉండే. ఇదే స్టార్ మాలో నాగబాబు ఈతలు ఇద్దరనమాట. సో, ఇక్కడ మెయిన్ లీడ్‌గా ఉండే అప్పుడనమాట. సో, అందులో ఈయన కొంచెం నెగెటివ్ క్యారెక్టర్. సో, తను ఎవరు 'భరణి శంకర్' అని చెప్పేసి. తను కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్. సో, నెక్స్ట్ 'అలేఖ్య చిట్టి పీకిల్స్.' సో, చెప్పా కదా! ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎవరు చూసినా కూడా సో, కొంచెం కాంట్రోవర్సీ అయిన పర్సన్స్‌నే ఈసారి వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నట్టయితే నాకు అనిపించుండే. అందుకనే అంటున్నా నేను. సో, మేబీ ఈసారి కొంచెం హైలైట్ అయ్యే అవకాశం ఉంటది కంపేర్ విత్ 8 సీజన్ అని చెప్పేసి. సో, నాకు నెక్స్ట్ 'అలేఖ్య చిట్టి పీకిల్స్' నుంచి రమ్య. సో, ఆ ఒక్క అమ్మాయి కూడా సెలెక్ట్ అయిపోయింది. సో, తర్వాతకి కొంచెం ఛాన్సెస్ ఉన్న అవకాశాలు. అంటే ఓకే. ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఏమో పక్కా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళు. సో, దీని తర్వాతకి మేబీ వీళ్ళొచ్చే అవకాశం ఉంది అనే అవకాశం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే 'సంజన గల్రా' అని చెప్పేసి సో, ఈమె ఆది వాళ్ళ ఉందిగా తమిళ్ యాక్టర్ ఆది. సో, వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్. సో, తను అంటే 'బుజ్జిగాడు' సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. అక్కడ సో, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో, తను కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ 'సుమన్ శెట్టి' అంటే కమెడియన్ 'సుమన్ శెట్టి.' సో, 'జయం' సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. 'సుమన్ శెట్టి' చాలా మందికి ఫేమస్ పర్సను. సో, కమెడియను. సో, తను కూడా ఈసారి సీజన్ 9లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి హైలీ ఛాన్సెస్ అని చెప్పేసి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో, దీని తర్వాతకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే, సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ప్రెజెంట్ అయితే ఒక ముగ్గురు పేరైతే వినబడుతుంది. సో, ఈ ముగ్గురు మరెవరో కాదు. ఎవరైతే ఇప్పుడు మనం 45 మెంబర్స్ కామనర్స్ నుంచి
కొందరు ఇక్కడ అంటే టాప్ 15లోకి పోకుండా కొందరు ముందే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి, సో, అందులో నుంచి ఓ 3 మెంబర్స్‌నైతే వీళ్ళు సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. సో, ఈ 3 మెంబర్స్ నుంచి మేబీ ఎందరొచ్చేది అయితే మనకు కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏందంటే డెఫినెట్‌గా వీళ్ళైతే వచ్చే అవకాశం అయితే ఉందనమాట. వీళ్ళలో ఎవరో ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు. మేబీ చెప్పలేం. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉంటదో దానిపైన డిపెండ్ అయి ఉంటది. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉంటే మేబీ వీళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో ఫస్ట్ పర్సన్ ఎవరంటే శ్రీతేజ. సో, సింగర్ శ్రీతేజ. సో, తనైతే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. మేబీ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ కాకుండా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్‌లో కూడా తన పేరు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. దీని తర్వాతకి సయ్యద్ రోహన్ అబు. సో, అక్కడ మోడల్ అని చెప్పేసి చెప్పిల్లు గదా! సో, ఆ పర్సను. సో, తను గూడా ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవకాశం ఉంది. నెక్స్ట్ ఊర్మిళ చౌహాన్. సో, ఈమె కూడా స్టార్టింగ్‌లో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అని జెప్పేసి అన్నారు. కాకపోతే వీళ్ళకున్న రూల్స్ ప్రకారం 15 మెంబర్స్‌ని వీళ్ళు సెలెక్ట్ చేయాలి గాబట్టి, కొందరిని ఇక్కడ అంటే కంపేర్ విత్ 50 మెంబర్స్‌తో కంపేర్ చేసినా కూడా వాళ్ళ కొందరు ఎలిమినేట్ అయిపోయినోళ్ళ దాంట్లో కూడా ఉంది. స్కిల్ ఉంది. కాకపోతే ఖచ్చితంగా వీళ్ళకి ఒక లైన్ పెట్టిర్రు కాబట్టి 15 మెంబర్స్ వీళ్ళకి టార్గెట్ కాబట్టి మిగతా వాళ్ళందరిని కూడా తీసేసిర్రు. సో, అందులో నుంచి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకవేళ ఉండే అవకాశం ఉంటే డెఫినిట్‌గా అయితే ఉంటది. కాకపోతే ఒకవేళ వీళ్ళని కూడా ప్రిఫర్ చేసే అవకాశం ఉంటదనమాట. మేబీ సిరితేజ అయితే డెఫినిట్‌గా కన్ఫర్మ్ కంటెస్టెంట్. సయ్యద్ రోహన్ అబు అలానే ఊర్మిళ చౌహాన్. సో, ఈ ఇద్దరిట్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందనమాట. సో, మొత్తానికైతే ఇది వీడియో. ఇక్కడ మనం వీడియోలో మనం మాట్లాడుకునే మొత్తం 4 టాపిక్ మాట్లాడుకున్నాము. ఏవి షూట్ గురించి, నెక్స్ట్ ఓటింగ్ గురించి, తర్వాతకి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ గురించి, నెక్స్ట్ అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి, సేమ్ టైమ్ మనకు సో, మళ్ళీ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ గురించి కూడా. సో, ఇదైతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సెప్టెంబర్ 7థ్ నుంచి సో, 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, అలానే ఈరోజు ఎపిసోడ్ మీలో ఎందరు చూసిర్రో కింద కామెంట్ చేయండి. మరి 'మర్యాద మనిషి' గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. దీని తర్వాతకి తన గురించి మనం ఇన్‌స్టా పేజ్‌లో ఒక వీడియో పెడతా. సో, వీడియో చూడండి. అక్కడ కూడా మీరు వెళ్లి మీ ఒపీనియన్ షేర్ చేయండి.